श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత హెచ్వి సాటే నిన్నటి తరువాయి. కాకా మహారాజ్ తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు హరి గంగాధర్ జోషిని అతని స్నేహితుణ్ణి సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజు నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడి బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్లను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి, ఆ వృద్ధుణ్ణి చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను కాకా మహారాజ్ పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు.
వామనరావు పటేల్ రచించిన గురు స్మృతిలో నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతను షిరిడి వెళ్లి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తర్వాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తరువాత జోషి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికిచ్చాడు. దక్షిణ భిక్ష సంస్థ. డిసెంబర్ 1915లో నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశం అందింది. వారి ఆదేశం మేరకే నా అధ్యక్షతన దక్షిణ భిక్ష సంస్థ అనే దానిని నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఈ సంస్థ అధికారాంగంగా సాయినాథ ప్రభ అను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ, ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుర్దాయం బహుస్వల్పమే, సంవత్సరం లోపు. సాయినాథ్ ప్రభ పత్రికల కాపీలు కూడా లభ్యం కావడం లేదు, 1-2 భాగాలు తప్ప. ఈ భాగాలలో 1915, 17, 18లలో షిరిడి సంస్థాన స్థితిగతులు వివరించబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతి వాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గిర్ అను కలం పేరుతో రచించింది ఇతనే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపించబడిన 11 నెలలకు రాధాకృష్ణ అయి మరణించింది. సాయి సంస్థానకు చెందిన వస్తువులన్నీ ఆమె ఆధీనంలో ఉండేవి. బిల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతువు అయినందున, ఆమెకు ఎవరూ వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ తరపున, అంటే దక్షిణ భిక్ష సంస్థ తరపున కేసును దాఖలు చేసి మా హాజరులు కూడా సమర్పించి కోపర్గాం మ్యాజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన ఆస్తులన్నింటినీ సంస్థాన తరపున సభ, అంటే దక్షిణ భిక్ష సంస్థ పరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషీలో ఉండడంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను షిరిడి నుండి తరిమేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు దొంగిలించబడిన వెండి అలంకరణ వస్తువుల వంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీస్ ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడుతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్టుగా జవాబు రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద కానీ, సభ మీద కానీ, అంటే దక్షిణ భిక్ష సంస్థ మీద కానీ ఎటువంటి విచారణ జరగలేదు. బాబా మరియు ఇతర మహాత్ములు, వారి అంతర్జ్ఞానం. నేను షిరిడిలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్లే సమయానికి లెండి తోటకు బయలుదేరలేదు. మసీదు గోడ కానుకుని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండికి వెళ్లే సమయం మించిపోతుండడంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా, అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మాజా గజానన్ గేలా అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజ్ గారి కుశలం అడుగుతూ షిరిడి నుండి షేగాంకు జాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది. బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతనూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడి వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్టుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికి ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని సమయాలలో మాత్రం తామే చేసినట్టుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛను మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరిలేలే జీతం పెంపు విషయంలో. నాసిక్లో ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండిన దాజీ హరిలేలే బాబా దర్శనార్థం షిరిడి బయలుదేరాడు. దారిలో కోపర్గాంలో ఆగి లైబ్రరీకి వెళ్లి గెజిట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లుంది. తరువాత అతను షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని 15 రూపాయలు దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకు వచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ. 1. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు శాలువాలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు. 2.
నేనొకప్పుడు కోరమాండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. 3. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. 4. పైఠాన్కు చెందిన ఆ బ్రాహ్మణుణ్ణి అంటే ఏకనాథ్ మహారాజ్ని నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. 5. చాంద్బాయ్ పాటిల్ నా దగ్గరకు వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావో అని అడిగాడు. నేను నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట ప్రక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటిగుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలల్లి సాయి కథా కరండక అను గ్రంథాన్ని రాశాను. దీనిని రాసే ముందు బాబాకు చెప్పలేదు, వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెప్తుండేవారు, కానీ చాలాసార్లు కథలను అర్థాంతంగా ఆపేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూన్ 1936 పూనా దాస్కర్ మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే, కీర్తనాకారుడు, వయసు సుమారు 78 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృతంలో 26, 65, 66, 67 అధ్యాయాలు, 1925లో భక్త లీలామృతంలో 31 అంటే 1906లో 32, 33 అధ్యాయాలు, సంత కథామృతంలో 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్తి లీలామృతంలోని 31వ అధ్యాయము, సంత కథామృతంలోని 57వ అధ్యాయము రెండు బాబా బౌద్ధంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనలో రాసినవి. పోలీస్ శాఖలో హవల్దార్గా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల ఎక్కువ మక్కువ ఉండేది. అందువల్ల నేను వీధి నాటకాల్లో అంటే తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేకాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండటంతో లావణి మొదలైన ఛాందస్సులను ఉపయోగించి అసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చందూర్కర్ డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతడు నన్ను బాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్ చదివి నా కాలక్షేప కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పదంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో ఇతనికి తమాషాలన్నా, ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నిటినీ ఇతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ ఆ వంటి నాకు ఇష్టము. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టి ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే కానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానము, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతట నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న విషయాలను తర్వాత వెల్లడిస్తాను. ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాజ్మూల్యాన్ని బట్టి వారి పూర్వాపరాలను గురించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూలే తహసీల్దారు మేజిస్ట్రేట్ కోర్టులో
నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసిందిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవటానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్టు రిపోర్టు పంపబడింది. సమన్లు పంపిన రానందువల్ల సాక్ష్యము ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకొని కోబర్గాం చెందిన గణపతి రామ్జీ అనే హెడ్ కానిస్టేబుల్ మసీద్కు వచ్చాడు. బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంట్లోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఆ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చందోర్కర్ అప్పుడు అహ్మద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళడం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజర్లో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తర్వాత తలెత్తే పరివర్తనాలు దృష్ట్యా అలా చేయటం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూలే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను కమిషనర్గా అంటే అసిస్టెంట్ కలెక్టర్కు బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనరు: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనరు: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనరు: మీ గురువు గారి పేరు? బాబా: వెంకూస. కమిషనరు: మీ మతము? బాబా: కబీరు. కమిషనరు: మీ కులము? బాబా: దైవము అంటే పర్వర్ద్కర్. కమిషనర్: మీ వయసు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనరు: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనరు: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు. నాకు అందరూ తెలుసు. కమిషనరు: నిందితుడు మీ భక్తునని, మీతో కలిసి ఉంటున్నానని చెబుతున్నాడు, నిజమేనా? బాబా: నిజమే. నేను అందరితో కలిసే ఉంటాను. అందరూ నా వారే. కమిషనరు: అతను చెప్తున్నట్లు నగలు అతనికి మీరు ఇచ్చారా? బాబా: అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరు ఎవరికి ఇచ్చేది? కమిషనర్: మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? బాబా: సర్వము నాదే. కమిషనర్: బాబా, దొంగతనం అనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. బాబా: ఏమిటిదంతా? ఈ పీడతో నాకేంటి సంబంధం అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనరు ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెబుతుండడంతో అతనికేం వ్రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన కొత్త వాళ్ళు పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉన్నది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనరు ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడలేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనరు బాబాకు ఈ విషయాలన్నీ విచారించాడు. అతను షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతడికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. బాబా దీన్ని కూడా సమర్థించారు. ధూలే కోర్టు వారు బాబాను సంతకం కానీ వేలిముద్ర కానీ కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు.
కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయసును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన సాల్బాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహం అయిందని, ఆ సమయంలోనే బాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వానిలాగా సాయిబాబా అనే మరో ముసలావిడ చెప్పింది. సాయి భాయి అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయసు 100 సంవత్సరాల పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయస్సు, పూర్వ వివరాలను గురించి అడిగే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా అప్పుడప్పుడు తమ కాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వలనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. భక్త లీలామృతం 31వ అధ్యాయం. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డ పీలికల సహాయంతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించటం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలలా 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని ఆ చెక్క బల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. భక్త లీలామృతిలోని 121, 141 పేరాలలో పస్నేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్త లీలామృతిలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ పోటీ చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజు చేయడం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు కదా, ఒకసారి కూడా నమాజు చేసేవారు కాదు. పత్యాను అంటే ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా పత్యా వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా సొంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుణ్ణి, నీవు దేవుడవు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియంది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలంబీ మాస్టారు ఓపర్గామ్ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల
అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతనిని గొప్పవాడిని చేస్తారు అని అంటూ ఉండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడి తీసుకెళ్ళాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నిటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టర్ బాబాను ఏమిటి ఇదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో కాలాబిల్ అనే క్రూరుడైన గజ దొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థలకు చెందిన బీడ్, అహ్మద్నగర్ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాల నుండి అతడి కొరకు పోలీస్ శాఖ గాలిస్తూ ఉన్నది, కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీస్ శాఖలో హవల్దార్ను మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢచారి బాధ్యతలు అప్పచెప్పి కానాబిల్లు కదలికలు పసిగట్టి తెలుపమన్నారు. కానాబిల్లు చాలా జిత్తులమారి, అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైంది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3 ఒకరిని తర్వాత ఒకరిని హతమార్చాడు. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పనిచేయటం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకుని లోనివారిని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెప్తూ గడిపేవాడిని. కానాబిల్లు ఆ గ్రామ పార్టీలకు స్నేహితుడే కాక అతని ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. కానాబిల్లు నా పేరు, నెంబరు 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తున్నది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని శరణు వేడాను. కానాబిల్లు నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టే అతని అనుచరులు నన్ను నిరంతరం గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్లి కదలికపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్లు దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలా మంది హతులయ్యారు. కానీ కానాబిల్లు మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్లు వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొని దానిని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మమ్మల్తదారు అయిన రాలే లోనివారిని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రమించారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్లు గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోశీలతో గోదావరి నీటిని తీసుకొని, బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికీ కూడా ఫౌజ్దారును అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణుడనై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఓసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకు షిరిడి మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడి వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళ్తూ ఉన్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపు కూడా తల తిప్పి చూడకుండా వెళ్తున్నాను. విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారం జరిగిందో తెలియదు, కానీ బాబా అదే సమయంలో లెండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా, గను దోసిల్లో గోదావరి నీటిని ముంచుకొని ప్రమాణం చేసింది ఎవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగో ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత కాలము
నీవు నా మాట వినవు అన్నారు. ఓసారి నా తప్పేమి లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తము ₹32 వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపాడు. నేను అప్పుడు స్టేషన్లో లేను. నా క్రింది ఉద్యోగి దానిని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణ వచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడడం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక అసుకవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దాంతో నాకు శిక్ష పడలేదు. బాబా తరచు నన్ను ఉద్యోగం విరమించమని చెప్తూ ఉండడం వల్ల వెళ్ళి నాందేడులో స్థిరపడు అంటూ ఉండేవారు. నేను ఏ నాందేడు? బాబా నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను నా జీవనోపాధికి నేను ఏం చేయాలి? బాబా నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడులో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికం ఏది తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తూ ఉండేవాడిని. నా స్నేహితుడు ఒకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరి వాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఈ పొలం మీద వచ్చేది నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థానంపై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరి యాత్రకు బయలుదేరాను. దారిలో తెంబే స్వామి అంటే వాసుదేవానంద సరస్వతి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తర్వాత వెళ్తానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయను ఇచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దానిని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణంలో నా తోటి వారు దానిని పగలగొట్టి తినేశారు. తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు దొంగబడవా, నా సోదరుడు ఇచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. బేరే అని భక్తుడు దారి దోపిడి నుండి తప్పించుకున్న ఉదాంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృతిలో దానిని నేను ప్రస్తావించాను. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగా ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణ పాదాల నుండే గంగా ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖ మాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చేయి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటిధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండిపోయింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను. కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదుల హారతి తర్వాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయం జోగు బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుగ చేసుకోవద్దని బాబా చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు, ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులహం అంటే పితలా చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులహం చేసి బాబా దగ్గరికి తీసుకువెళ్ళాను. బాబా నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలుతో త్రాకి దాన్ని గడ్డానికి ఆనించుకుని గడ్డం నుండి క్రింద పదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లు అవుతుందని నేను అలాగే చేసి చేతిలో ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకుని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తరువాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన, తామస గుణం పెంపొందింప చేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి, తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంత కాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వాయుజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వాయుజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చాందోర్కర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతుండడంతో నేను పండరిపురం వెళుతున్నానని చెప్పాను. కానీ నానా నన్ను షిరిడీ తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ 1 వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను కీర్తనకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర నుండి తలపాహ, కుచ్చులు, అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన వస్తువులను తీసి పారేయమన్నారు. అప్పటి నుండి నేను సంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో 1 నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వాయుజం వచ్చింది. కనీసం ఆశ్వాయుజంలోనైనా పండరి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తుందని చికాకు పడసాగాను. నానా నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుతామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు అంటే పండరిపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన బాబా గురువెలా అవుతారు అని మనస్సులోనే అనుకోసాగాను. బాబా నా మనస్సును చదివి వెంటనే పండరి వెళ్ళిపోమ్మని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వాయుజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మికపరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకు ఎప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాడు. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారబ్ధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను.
బాబా మహాసమాధి చెందిన తరువాత నేను ఎందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1919లో నాందేడుకు సమీపంలో ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధ కర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడినై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడనట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశపడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోని అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైనా దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని మరలా అతని ముందుకెళ్ళి తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనాకారుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండటం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతడి అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను వ్రాస్తున్నావు కదా. నేను, అవును, రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికి అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగనీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాహలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడివి అని, ఆ నీరు త్రాహితే అపవిత్రుడవుతావని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రుళ్ళు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై నుండి పై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అసలు పేరు కాదు అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు గలవాడని, అతను ఇతరుల మనసు చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతన్ని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్లి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బ్రహ్మ నాతో ఏంటి కోతిని ప్రదర్శించినట్టు నన్ను అందరికీ ప్రదర్శింపదలిచావా? నేను, నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మ, బీకేతో నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మ, నీకొక స్త్రీతో ఆమె పేరు కూడా చెప్పాడు. అక్రమ సంబంధం ఉంది కదూ? బీకే, లేదు. బ్రహ్మ, చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా? బీకే, లేదు. అప్పుడు బ్రహ్మచారి తన మాటల్లో నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మ, నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే, చెప్పండి. నీవు నడుపుతున్న సత్య సమాజ్ అనే సంస్థ వ్యవహారాల గురించి కొల్హాపూర్ రాజావారు నీకు వ్రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజ్
నాకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువయింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేను అక్కడే లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుంచి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయటం మానుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దార్ బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలిచి ఒక సాయంత్రం నన్ను అతన్ని తీసుకుని రమ్మని ఆదేశించాడు. తహసీల్దారు తన తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాను. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని, అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. తరువాత అతని గురించి విననే లేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ సంత కథామృత్. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కు పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెంగా వ్రాయటం జరిగింది. ఇది 1903లో ముద్రితమయ్యింది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులిచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవి బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొని నేనే స్వయంగా వ్రాయడం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తర్వాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి వివరించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతికిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవడం, వ్రాయడం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసో లేదో నాకు తెలియదు. తరువాత వ్రాసినది భక్త లీలామృత్ 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడు అది ప్రచురించబడింది. చివరిది భక్త సారామృత్. దీనిలో 52, 53 అధ్యాయాలు బాబా గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 బాబా మహాసమాధి తరువాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమయ్యింది. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించి వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగా, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగా వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని, దాంతో నేను ఉద్యోగం చేస్తున్న కొద్ది రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగిన దాదాపు 36 సంవత్సరాలైంది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పిందేమిటంటే అక్కడ ఒక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుక రాయి ఉండేది. వారు దానిని రాత్రిళ్ళు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుక రాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకుస అని బాబా నాకు చెప్పారు. ఆ విషయం చెప్పేటప్పుడు చందోర్కర్ కూడా అక్కడ ఉన్నాడు. ఆ విషయాలు సాయిబాబా చందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితం. ఆ గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉపహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు వ్రాసాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గూర్చి నేను వ్రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం కూడా నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శరత్ బాబూజీకి జై. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఓసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు
మౌలి కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలుగున్న రుచికరమైన పదార్థాలెన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తరువాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునుపే 3 రూపాయల 12 అర్ధణాలు అందాయని, మిగిలిన రూపాయలు నాణేలు మాత్రం ఇవ్వమని చెప్పాడు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి, బాబా అంతకు ముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంతో ఆంతర్యం ఏమిటో అని ఆశ్చర్యపోయాడు. అంతకు ముందు ఒక సాయంత్రం మౌల్వీకి ఇచ్చిన అల్పాహార విందులో ఖర్చు అయిన మొత్తంలో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతడు అతని లెక్కలు చూస్తూ, విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అర్ధణాలు ఖర్చు అయినట్లు రాయబడి ఉంది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్త సారామృతంలోని ప్రస్తావించామంటూ దీనికి వివరణే. ఆ పుస్తకంలో ఉదహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనపడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటేవాడ సాహెబు కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవటానికి వీలు కల్పించబడింది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలని కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తర్వాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతడు వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పైన అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకే నన్ను నియమించారు. అతను గొప్ప భక్తుడు కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతని నాకు ఉపదేశించమని అర్థించాను. ఆయన సమ్మతించారు. నేను శివభక్తుని కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబా దర్శిస్తూ ఉన్న ఈ విషయం అతనికి చెప్పి, అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని కానీ జరగదని ఆయన చెప్పాడు. తర్వాత నేను సాయిబాబా గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారొక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకొని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తర్వాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుషావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళ్తున్నట్లు, 6 నెలల తర్వాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మ క్రతువులు నన్ను జరిపించమని చెప్పడానికే
పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకు అయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్ట్ ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారి సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురూజీ పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెబితే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండటం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరికొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీద్కు తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒక చోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేకపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను తెచ్చి మసీదులోని నింబారకు అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమాన్కి అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడునని హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతడు చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అనే అర్థం వచ్చేలా. ఆ మహమ్మదీయుడు పూలను తీసుకువెళ్ళిపోయాడు. బాబాకు హనుమంతుడిపై ఉన్న గౌరవభావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చొని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోనమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవుడితో సమానంగా అదే స్థాయిలో మనమెలా కూర్చొనగలం అన్నారు. బడే బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరకు తీసుకుని వచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి నీ అబ్బను మార్చుకున్నావు అని అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరిపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో జ్ఞానదేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చొని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏది చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొకసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకు వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కాదు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు ఎలా ఉంటాడో అని అడిగాడు. బాబా అతనికి ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాంగ్చాంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాంగ్చాంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందచేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపాడు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తర్వాత బాబా నానాసాహెబ్ చందోర్కర్ని పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ రాసి బాంగ్చాంద్కు పంపాడు. బాంగ్చాంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్
మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నాన్న అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరికే బ్రహ్మని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత కలివాడికి లభిస్తుంది. అభిలాషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू
जानो मैं ना जानू अल्लाह इलाही रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई मो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.